స్వప్న గారు చెప్పండి. ఏంది ఈ టైంలో ఫోన్ చేసినారు? ఏమైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలా? అవును డాక్టర్, చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. సరే చెప్పండి. నేనింకా ప్రెగ్నెంట్ లాగా డ్రామా ఆడలేను. మా ఇంట్లో అందరికీ నా పైన అనుమానం వస్తుంది. ఒకరోజైతే నేను పపాయ తింటూ మా వదినకి అడ్డంగా దొరికిపోయినా. ఇంట్లో ప్రతి క్షణం మేనేజ్ చేయలేక చస్తున్నా. అదీగాక నా హస్బెండ్ చెకప్ కోసమని వేరే హాస్పిటల్కి తోలుకొని పోతా అంటున్నాడు. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోదామని ఎంత చెప్తున్నా వింటలేడు. అవునా? అవును డాక్టర్, ఈ రోజు ఎట్లో గట్లా హాస్పిటల్కి పోకుండా తప్పించుకున్నా. మీకు కూడా బాగా తెలుసు కదా, నేను వేరే హాస్పిటల్కి పోయినాననుకో నేను ప్రెగ్నెంట్ కాదని, నేను ఆడేది మొత్తం డ్రామా అని మా ఇంట్లో వాళ్ళకందరికి తెలిసిపోతుంది. ఆ తర్వాత నా బతుకు బస్ స్టాండే. ఇంతకీ నీ భర్త తొలుకొని పోతా అన్నాడు కదా, ఆ హాస్పిటల్ పేరేంది? ఆడ నాకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేనేజ్ చేస్తా. ఆ హాస్పిటల్ పేరు ఏదో చెప్పినట్టు గుర్తు. అమృత, అక్షయ, ఆదిత్య హాస్పిటల్. ఏంది ఆదిత్య హాస్పిటలా? అవును డాక్టర్, ఆ హాస్పిటల్ నా భర్త ఫ్రెండ్దేనంట. మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు, అందుకే ఆడికి తోలుకొని పోతా అంటున్నాడు. ఆదిత్య హాస్పిటల్ అంటే కష్టమే. ఆ డాక్టర్కి నిజాయితీ ఎక్కువ. అస్సలు ఫ్రాడ్ పనులు చేయడు. డబ్బుకైతే అస్సలు లొంగడు. అదీగాక నీ భర్తకి స్నేహితుడు అంటున్నావు. నువ్వు గాని ఆ హాస్పిటల్కి పోయినావనుకో నీ భాగోతం మొత్తం బయటపడుతుంది. అదీగాక నీతో డబ్బు తీసుకొని ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసినానని మీ ఇంట్లో వాళ్ళకి నా గురించి నిజం మొత్తం తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు నా పైన కేసు పెట్టి మా హాస్పిటల్ పైన రిపోర్ట్ చేస్తే నేను కూడా జైల్లో కూర్చొని చిప్పకూడు తినాలి. అయ్యో, మరిప్పుడు పెద్ద సమస్యనే వచ్చిందే. దీని నుంచి మన ఇద్దరం బయటపడేది ఎట్లా? నాకైతే భయమేస్తుంది డాక్టర్. అంతా అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థమైతలేదు. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు నేను ఈ సమస్యలో నుంచి బయటపడొచ్చు. అదేందో తొందరగా చెప్పండి డాక్టర్. నేను ఫస్ట్ ఈ సమస్యలో నుంచి బయటపడేది కావాలి. నా ప్రెగ్నెంట్ డ్రామాకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అది కూడా నా బండారం బయట పడకుండా. మీరు ఏం చెప్పినా చేస్తా. చూడండి స్వప్న గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు రేపు పొద్దునేకి మీ కాలు స్లిప్ అయ్యి మీరు కింద పడినట్టు డ్రామా చేయండి. అప్పుడు మీ కడుపు బాగా నొస్తున్నట్టు యాక్ట్ చేసి ఎట్లయినా సరే మన హాస్పిటల్లో జాయిన్ కావాలి. నీకు ఎలాగో నా గురించి తెలిసినదే కదా. నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు కింద పడి నీకు అబార్షన్ అయినట్టు నేను ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తా. అట్లా చేస్తే ఎవ్వరికి అనుమానం రాదు. నువ్వు సేఫ్గుంటావు, నేను సేఫ్గుంటా. నువ్వేమంటావు? నేను చెప్పిన ప్లాను నీకు నచ్చిందే? నచ్చడం కాదు డాక్టర్, బ్రహ్మాండంగా ఉంది. నిజంగా మీది తెలివే తెలివి. అట్లా కర్ర విరగకుండా ఇట్లా పాము చావకుండా భలే ప్లాన్ చెప్పినారు డాక్టర్. ఖచ్చితంగా నేను మీరు చెప్పినట్టే చేస్తా. కానీ ఒకటి, మళ్ళేంది? నేను కింద పడి నాకు కడుపు నొస్తున్నట్టు యాక్ట్ చేస్తా. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను మీ దగ్గరికి తొలుకొని రాకుండా వేరే హాస్పిటల్కి తొలుకొని పోతే అప్పుడేం చేయాలి? అప్పుడు మనమేమి చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నిన్ని, పోలీసులు నన్ని కుక్కని కొట్టినట్టు కొడతారు. అమ్మో! రేపొక్కరోజు మీరు ఎట్లయినా సరే మన హాస్పిటల్లోనే జాయిన్ కావాలి. అది ఎలాగో మీ చేతుల్లోనే ఉంది. సరే డాక్టర్, ఇంకా తప్పదు కదా. ఏదో ఒక ప్లాన్ నేనే ఆలోచిస్తా. మంచిది. నా అకౌంట్లోకి ఒక 10,000 ట్రాన్స్ఫర్ చేయండి. ఏంది 10,000? అంత డబ్బెందుకు? నిజానికి అబార్షన్ చేస్తే 5,000. కానీ అబార్షన్ చేసినట్టు నటించడానికి వాటికి ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి 10,000. అయినా మీకు మీ జీవితం ఇంపార్టెంటా లేక 10,000 ఇంపార్టెంటా? నా జీవితమే ఇంపార్టెంట్. అయితే తొందరగా 10,000 ట్రాన్స్ఫర్ చేయండి. రేపు హాస్పిటల్లో మొత్తం నేను చూసుకుంటా. మీకేమీ టెన్షన్ అవసరం లేదు. సరే డాక్టర్. నేనుంటా. ఈ డాక్టర్ విధవ సచ్చినోడు. ఇంతకుముందు నా దగ్గర తీసుకున్న డబ్బులు చాలవని మళ్ళీప్పుడు 10,000 అడుగుతున్నాడు. నాకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అనుకున్నాడేమో. ప్రస్తుతానికి నా దగ్గర 10,000 లేవు. ఇప్పుడు ఏం చేయాలి? నా మొగుడిని అడిగితే ఎందుకు 10,000 అని అన్ని ఆరాలు తీస్తాడు. అదే మా నాన్న అయితే నాకు 10,000 కాదు కదా, కనీసం 10 రూపాయలు కూడా ఇయ్యడు.
మా అన్నయ్య అయితేనే కరెక్ట్. ఎందుకు ఏమైనా ఆరాలు తీయకుండా 10,000 వెంటనే ఇచ్చేస్తాడు. పోయి అన్నయ్యని అడుగుతా. పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను అవని విడాకుల పైన తొందరగా సంతకాలు పెట్టాలని నన్ను బాగా తొందర పెట్టింది. ఈ రోజు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి తలకాయ తింటుందో అనుకున్నా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకేయింది. మేమిద్దరం విడాకుల పైన సంతకాలు పెట్టేది పూర్తయినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మా గురించి మా ప్రేమ గురించి మాట్లాడతా అని చెప్పింది. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే మేము విడాకుల పైన సంతకాలు పెట్టేసినట్టు పల్లవికి ఎట చెప్పాలి? కొంపదీసి నేనేమి చెప్పకుండానే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మా గురించి మాట్లాడిందా ఏంది? దాంతో వాళ్ళకి కోపం వచ్చి పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినారా? మళ్ళీ పల్లవిని బలవంతంగా అమెరికాకు పంపించాలి అనుకుంటున్నారా? అసలేం అర్థమైతలేదే. ఇప్పుడేం చేయాలి? అన్నయ్య, స్వప్న, నువ్వా? ఏంది టైంలో? ఇంకా నిద్రపోయలేవా? లేదన్నయ్యా, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? ఏం హెల్ప్ కావాలి? అన్నయ్య, నాకు అర్జెంటుగా 10,000 కావాలి. 10,000? 10,000తో నీకేం పని? నా ఫ్రెండ్ నిర్మల, నీకు తెలుసు కదా, తెలుసు. తను అనుకోకుండా నాకు ఫోన్ చేసి 10,000తో అవసరం ఉంది, అర్జెంటుగా కావాలి అంటుంది. నాతో ఇప్పుడు అంత అమౌంట్ లేదు. పోనీ నాన్నని అడుగుదామంటే నాన్న ఏమంటాడో నీకు తెలిసిందే కదా. మీ బావని అడుగుదామంటే 10,000 ఇవ్వడానికి 10,000 క్వశ్చన్స్ అడుగుతాడు. అందుకే నిన్ను అడుగుతున్నా. పాపం నిర్మలకి ఏం అవసరం వచ్చిందో ఏమో, ఎప్పుడు లేనిది నన్ను 10,000 అడిగింది. నువ్వు ఏమనుకోకుండా నా అకౌంట్కి 10,000 ట్రాన్స్ఫర్ చేయన్నయ్యా. దీనికి ఇంతగా అడగాలనా? 10,000 కదా, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తా, చూసుకో. అయిపోయింది. 10,000 నీకు ఫోన్పే చేసిన. నువ్వు నిర్మలకి సెండ్ చెయ్యి. సరే అన్నయ్యా. నేను అడగగానే నాకు 10,000 ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యా. సర్లేపో, నువ్వు వట్టి మనిషివి కాదు. ఇంతవరకు మేలుకోవడం అవసరమా నీకి? పోయి నిద్రపో. సరే. అమ్మయ్యా, 10,000 అడ్జస్ట్ అయినాయి. ఇప్పుడు వెంటనే ఆ డాక్టర్ గాడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ పల్లవిది ఇంకో టెన్షను. ఆ ఫోన్ని తనే స్విచ్ ఆఫ్ చేసుకేయిందో లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసినారో ఏం అర్థమైతలేదు. రేపటి వరకు వెయిట్ చేద్దాం. పల్లవి ఫోన్ ఆన్ అయ్యి నాతో మాట్లాడితే ఓకే, లేకపోతే నేనే ధైర్యం చేసి పల్లవి కోసం పల్లవి వాళ్ళ ఇంటికి పోవాల్సి వస్తుంది. ఎలాగో విడాకుల పైన కూడా సంతకాలు పెట్టేసినాం. ఇంక తప్పదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయాల్సిందే. అబ్బా, నా ఫోన్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. నాకు బంగారం లాంటి ఫోను ఒక్క క్షణంలా పనికి రాకుండా చేసింది. నాకు ఖచ్చితంగా కిరణ్ ఫోన్ చేస్తూనే ఉంటాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఎంత భయపడుతుంటాడో. కనీసం అమ్మ ఫోన్ నుంచైనా కిరణ్కి ఫోన్ చేసి మాట్లాడాలి. ఇంతకు నిన్న వాళ్ళిద్దరు విడాకుల పైన సంతకాలు పెట్టినారో లేదో. సంతకాలు పెట్టింటే నేను హ్యాపీ. ఒకవేళ పెట్టలేకుంటే కిరణ్కి మాత్రం చుక్కలు చూపిస్తా. ఇంకా నాకు రేపొక్క రోజు మాత్రమే టైం ఉంది. ఎల్లుండి అమెరికాకి టికెట్లు బుక్ చేసినా అంటున్నాడు. నేను ఇంకా లేట్ చేస్తే నాకే ప్రాబ్లం. ఎలాగో ఎప్పటికైనా చెప్పేదే కదా. అదేదో ఇప్పుడే చెప్తే ఏమైతుంది? వీళ్ళు నా ఫోన్ని రిపేర్ చేయించేటట్టు లేరు. ఒకవేళ కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టినా వచ్చే వరకు వారమన్నా టైం పడుతుంది. ఇంకా లాభం లేదు. ఏది ఏమైనా సరే నేను అమ్మకి మొత్తం చెప్పేస్తా. పల్లవి, ఏంది? అయ్యో, ఆ పనికిరాని ఫోన్ని పక్కనే పెట్టుకొని కూసేయింది. దీన్ని బట్టి చూస్తే పల్లవి ధ్యాస మొత్తం కిరణ్ పైనే ఉన్నట్టుంది. చా, నేను చేసేది తప్పో ఒప్పో నాకే అర్థమైతలేదు. ఏంది అని అడుగుతుంటే నువ్వు దిక్కు చూస్తావేంది? మన అమెరికా ప్రయాణం గురించి నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే వచ్చిన. ఇంకా మాట్లాడడానికి ఏముంది? రేపు ఖచ్చితంగా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అంటాడు, అంతే కదా. అయినా వీళ్ళేంది నాకు చెప్పేది? నేను అమెరికాకి చచ్చినా పోను. వీళ్ళకంటే ఫస్ట్ నేనే చెప్పేస్తా. నేను ఇంకా కిరణ్నే ప్రేమిస్తున్నా, పెళ్ళంటూ చేసుకుంటే కిరణ్నే చేసుకుంటా అని.
ఇంకా ఎన్ని రోజులని వీళ్ళకి భయపడతా ఉండాలి? మరి అమెరికా టికెట్లని నేను పబి, నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేనే నీకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అంటే ఇప్పుడు తన ప్రేమ గురించి చెప్తాదా ఏంది? ఒకవేళ అది నిజమైతే ఇంకా పల్లెవిని ఆపడం ఎవరి వల్ల కాదు. నేను దాని గురించి చాలా రోజుల నుంచి మీ అందరితో చెప్పాలి అనుకుంటున్నా, కానీ చెప్పే సందర్భం ఎప్పుడొచ్చలేదు. ఇప్పుడు కూడా చెప్పకుంటే నేను నిన్ను మోసం చేసిన దాన్ని అయితా. అందుకే చెప్తున్నా. నీకు నిజం చెప్పినాక నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో ఏమో. నేను ఇంకా కిరణ్ వసై ఇది అభికి తన ప్రేమ గురించి చెప్పేస్తున్నట్టుంది. మాకి తన ప్రేమ గురించి చెప్పేసిన తర్వాత ఇంకా ఈ పల్లవి మా మాట వింటదా? మాకి ఎలాగో నిజం తెలుసు కదా అని తెగిచ్చి కిరణ్ దగ్గరికి పోతుంది. దీన్ని ఎట్లయినా సరే ఆపాలి. ఎలాగో అమ్మ కూడా కరెక్ట్ టైంకి వచ్చింది. ఇంకా పనిలో పని ఇద్దరికి ఒకేసారి చెప్పేస్తా. కరెక్ట్ టైంకి వచ్చినామమ్మా. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంలే. ఏ ఇప్పుడేమైంది? ఇందాకే నేను మీ మామయ్యతో మాట్లాడొచ్చిన. దేని గురించి? మీ ఇద్దరి అమెరికా ప్రయాణం గురించి. ఏం మాట్లాడినావు? అన్నయ్యకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకే ఇప్పుడప్పుడే మిమ్మల్ని అమెరికాకి పోవద్దు అంటున్నాడు. ఏంది, నిజమా? అవునే, ఆల్రెడీ బుక్ చేసిన టికెట్లని క్యాన్సిల్ చెయ్యి అంటున్నాడు. నువ్విప్పుడు హ్యాపీ కదా, నీకు కూడా ఇప్పుడప్పుడే అమెరికాకి పోవడం ఇష్టం లేదు. ఇంకా కొన్ని రోజులు ఇండియాలోనే ఉంటా అన్నావు. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు అయ్యింది. అమ్మయ్యా, నువ్వు చెప్పేది మొత్తం నిజమేనా? అవునే, కావాలంటే పోయి మీ మామయ్యని అడుగు. పాపం పిచ్చి పల్లవి, అత్తయ్య చెప్పింది మొత్తం నిజమే అనుకుంటుంది. కానీ నీకు తెలియదు కదా, మేము ముందుగా అనుకున్నట్టు ఎల్లుండే మన ప్రయాణం అని. ఇప్పుడు చెప్పే చూద్దాం నీ ప్రేమ గురించి. అమెరికా ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పగానే సంతోషంతో ముఖం వెలిగిపోతుంది. నీకు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటావు కాబట్టి ఇప్పుడప్పుడే మీ ప్రేమ గురించి చెప్పావు. మాకు కావాల్సింది కూడా అదే. అమ్మయ్యా, దేవుడున్నాడు. నాకు చుట్టుముట్టు అన్ని దారులు మూసుకున్నాయి అనుకున్నా. ఒకవైపు విడాకులు, ఒకవైపు అమెరికా ప్రయాణం. నా ఫోన్ పనిచేస్తలేదు. ఇంకా నేను నిజం చెప్పక తప్పదు అనుకున్నా. అమ్మ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చింది. ఇంకా ఒక్క సెకండ్ లేట్ అయినా నేను అభికి మొత్తం నిజం చెప్పేదాన్ని. ఆ తర్వాత వీళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యే వాళ్ళో ఏమో. ఇప్పుడు ఆ సమస్య లేదు. నేను నా ఫోన్ రిపేర్ చేయించుకొని కిరణ్ విడాకుల గురించి కిరణ్తో మాట్లాడి నిదానంగా డెసిషన్ తీసుకుంటా. ఇప్పుడు చెప్పు, మా ఇద్దరికి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు కదా. అంటే అదే నా ఫోన్ గురించి. నేను కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నా. మరి నాతో ఏంది? ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నన్ను మోసం చేసినట్టు అవుతుంది అన్నావు. ఇప్పుడేం చెప్పి తప్పించుకుంటుందో చూడాలి. చెప్పే. వాస్తవానికి మీ ఇద్దరికి ఒకేసారి దాని గురించి నిజం చెప్పాలి అనుకున్నా. దాని గురించి అంటే దేని గురించి? ఇప్పుడు చెప్పను, మళ్ళీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా. అత్తయ్య, మీరు రావడం ఒక్క క్షణం లేట్ అయింటే పల్లవి మొత్తం చెప్పేసేది. ఆ భయంతోనే కదా నేను వెంటనే అమెరికా ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పిన. పల్లవిని చూసినారా? టికెట్లు క్యాన్సిల్ చేసినామని చెప్పగానే మనకి చెప్పాల్సిన నిజం చెప్పకుండా మళ్ళీ టైం వచ్చినప్పుడు చెప్తా అని పోయింది. దాని గురించి నాకు బాగా తెలుసవి. అందుకే కదా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం. మేమిద్దరం విడాకుల పైన సంతకాలు పెట్టినాం కాబట్టి మాకు 50% విడాకులు వచ్చినట్టే. ఇంకా ఈ పాటికే లాయర్ గారు కోర్టులో పిటిషన్ వేసింటాడు. ఆయన ఫోన్ చేసినప్పుడు మేము కోర్టుకు కూడా పోయి అటెండ్ అవ్వాలి. మళ్ళీ అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి ఏమవద్దని చెప్పిపోవాలో. అవని, చెప్పండి మావయ్య. నేను నీకోసమని ఇల్లు మొత్తం వెతుకుతున్నా. ఆయన ఒంటరిగా ఈడేం చేస్తున్నావు? ఏం లేదు మామయ్య, ఊకనే వచ్చిన. చెప్పండి మామయ్య, మళ్ళీ మీరు నాతో ఏమన్నా మాట్లాడాలా? అవును అవని, నువ్వు మర్యాదగా నిజం చెప్పు. నిన్న నువ్వు కిరణ్ గాడు ఏడిపోయినారు? అమ్మో, మేమిద్దరం విడాకుల కోసం పోయినట్టు మా అమ్మాయికి నిజం తెలిసిందా ఏంది? అంత తెలిసినట్టే ఇంత కోపంగా అడుగుతున్నాడు. చెప్పవని. అదేంది మామయ్య, ముందన్నే మీ కొడుకు చెప్పినాడు కదా సినిమాకి తోలుకొని పోతున్నా అని.
నువ్వు అన్న అబద్ధాలు చెప్పొద్దావని. నాకు తెలియకుండా మీరిద్దరు ఏదో పని చేస్తున్నారని నాకు డౌట్ వస్తుంది. అయ్యో మామయ్య, మీరు అనుకున్నట్టు డౌట్ పడ్డానికి ఏం లేదు. అయినా మీకెందుకు వచ్చిన అనుమానం? మీరు ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు. సారీ మామయ్య, మీకు నిజం చెప్పలేను. నేను ముందరనే అనుకున్నా ఈ అవని అసలు చెప్పదు అని. అయితే గాని నేను పోయి కిరణ్ గానితోనే తేల్చుకుంటా. స్వప్న, ఆ ఇంకా ఎంతసేపు? నేను రెడీ అయ్యేది అయిపోయింది. నేను కూడా రెడీ అయినా, వస్తున్నా, ఆగండి. నిన్నటి వరకు హాస్పిటల్ అంటే ఓ తెగ భయపడిపోయినావు. మరి ఈరోజేంది ముఖం సంతోషంతో వెలిగిపోతుంది? ఎందుకంటే ఈ రోజుతో నేను నా ప్రెగ్నెంట్ డ్రామాకి పులి స్టాప్ పెడుతున్నా. అది కూడా నా మీద ఎవరికి అనుమానం రాకుండా. అంత షాక్ అవ్వద్దు. నిన్నంటే అవని మీద కోపంతో మనం కూడా సినిమాకి పోవాలని పట్టుబట్టినా. మరి ఈ రోజు కూడా హాస్పిటల్కి పోకపోతే ఎట్లా? మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి కదా. డబల్ యాక్షన్ భలే చేస్తావే. నువ్వు నాకి ఈ జన్మలో అర్థం కావు. ఇప్పుడు టైం 9:30. నేను 10:30కి అపాయింట్మెంట్ తీసుకున్నా. ఇంకా గంట టైం ఉంది. అంతవరకు టిఫిన్ చేసి రెడీగా ఉండు. నేను కొద్దిసేపు అవనితో మాట్లాడొస్తా. ఇప్పుడు ఆ అవనితో పనేముంది? మరి ఓవర్ చేస్తున్నాడు. చివరికి నేను అవనీనేం చేయలేకపోయినా. మళ్ళీ నా కాపురానికి ముప్పు రాకూడదని ఈ డ్రామా ఆపేస్తున్నా తప్ప ఆ అవని పైన ఉన్న కోపం మాత్రం నాకు అస్సలు తగ్గదు. నాకి ఒక మంచి ఐడియా వచ్చింది. నేనెందుకు పొరపాటున కాలు స్లిప్ అయినట్టు యాక్ట్ చేయాలి? అదే అవని నన్ను కావాలని కిందికి దొబ్బిందని యాక్ట్ చేస్తే ఇంకేముంది, నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అవని అనుకుంటారు. దాంతో అవని చాప్టర్ క్లోజ్. నేను ప్రెగ్నెంట్గా డ్రామా ఆడాల్సిన పని ఉండదు. ఆ అవనిని కూడా వాళ్ళ పుట్టింటికి తరమేయచ్చు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. స్వప్న, నువ్వు సూపరే. ఇదే మంచి ఐడియా. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.